మెంటల్లీ డిస్టర్బ్ ఉన్న పర్సన్‌కి నోబెల్ ప్రైజ్. హౌ? హాయ్ మూవీ లవర్స్. టుడే టాపిక్ ఈజ్ అబౌట్ ఏ బ్యూటిఫుల్ మైండ్. ఇదొక హాలీవుడ్ మూవీ. అమెజాన్ ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. యూ కెన్ వాచ్ ఇట్ ఫ్రమ్ దేర్. అండ్ ఇట్స్ ఏ మస్ట్ వాచ్ ఫిలిం. అండ్ దీనికి నేనిచ్చే రేటింగ్ 4.5. కమింగ్ టు మూవీ ప్లాట్, ఒక జీనియస్ మ్యాథ్స్ టీచర్ లైఫ్ స్టోరీ. దట్స్ ఇట్. అండ్ ఇట్స్ నాట్ ఏ ఫిక్షనల్ స్టోరీ, ఇట్స్ ఎ రియల్ స్టోరీ. అంటే ఫస్ట్ ఈ మూవీ గురించి మాట్లాడాలి అని అంటే స్క్రీన్ ప్లే మాట్లాడాలి. అండ్ ఈ మూవీ స్క్రీన్ ప్లేని ఇన్స్పైర్ చేసుకుని మన టాలీవుడ్లో ఒక పెద్ద సినిమా తీశారు. దట్టు పెద్ద హీరో, పెద్ద డైరెక్టరే. ఇప్పుడు ఆ మూవీ నేమ్ చెప్పాను అనుకో, నేను మొత్తం స్పాయిలర్ అయింది. సో ఆ మూవీ నేమ్ నేను చెప్పను. ఈ బ్యూటిఫుల్ మైండ్ మూవీ వచ్చిందేమో 2011లో, టాలీవుడ్లో వచ్చిన తెలుగు మూవీ ఏమో 2014లో. ఫస్ట్ ఒక 1 అవర్ చూడగానే డార్లింగ్, ఒక సందీప్ రెడ్డి వంగ, ఒక పూరి జగన్నాథ్ కలిపి ఒక హీరో క్యారెక్టర్ డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది, దానికి ఎగ్జాంపుల్ ఒక 2 సీన్స్ చెప్తా. నువ్వు లెక్చరర్ అని చెప్పావు కదా, స్టూడెంట్స్కి క్లాస్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ తను చెప్పే సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ని వాళ్ళందరి ముందే డస్ట్బిన్లో పడేస్తాడు. దిస్ ఈజ్ నథింగ్ అని చెప్పి డస్ట్బిన్లో పడేస్తాడు. అండ్ సెకండ్ వచ్చి, హీరో ఫ్రెండ్స్ అందరితో కలిపి పబ్కి వెళ్తాడు. పబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అమ్మాయి హీరోని సైడ్ కొడతా ఉంటుంది. సైడ్ కొడుతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్తాడు హీరోకి, అరే ఆ అమ్మాయి నిన్ను చూస్తుందిరా అని. అంతే, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. డైరెక్ట్ పాయింట్, ఫిజికల్గా కలుద్దామా అని అడుగుతాడు. అంతే, అమ్మాయి కొడుతుంది అక్కడ. బట్ ఆ హీరో క్యారెక్టర్ బోల్డ్గా రాగా పెడతాడు. హీరోకున్న యాటిట్యూడ్ లానే అలాంటి యాటిట్యూడ్తో ఇంకొక అమ్మాయి ఉంటుంది. సో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. మ్యారేజ్ అయిన తర్వాత మూవీ ఉంటుంది భయ్యా. ఆఫ్టర్ 7 years ఒక సినిమా చూసి నేను ఎమోషనల్ అయ్యానంటే, దట్టు ఒక ఇంగ్లీష్ మూవీ చూసి ఎమోషనల్ అవ్వడం అనేది దిస్ ద ఫస్ట్ టైం. నాకే మైండ్ పోయింది. మీరు ఎంత స్టోన్ హార్టెడ్ అయినా సరే ఏదో ఒక సీన్ దగ్గర మీరు బోస్ట్ అవుతారు. అలా ఉంటాయి సీన్స్. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషను ఎంత లాయల్గా ఉంటుందంటే, ఈ మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్క అబ్బాయి అనుకునేది ఏంటంటే, ఇలాంటి అమ్మాయి మన లైఫ్లో ఉంటారా ఏదైనా చేసేయచ్చు. అంత ట్రూగా ఉంటుంది స్టోరీ, అంత లాయల్గా ఉంటుంది. ఈవెన్ హీరో సైడ్ నుంచి కూడా ఎఫర్ట్స్ అలానే ఉంటాయి. తను స్ట్రగుల్స్, హీరోయిన్ కూడా స్ట్రగుల్స్ పడతా, ఒక వాష్రూమ్లో ఒక సీన్ ఉంటుంది, హీరోయిన్ మిర్రర్ పగలగొట్టేది. అక్కడ అయితే నాకు కళ్ళం నీళ్ళు తిరిగినాయి అక్కడ. ఈ మూవీకి క్లైమాక్స్ మాస్టర్ పీస్. సో don't miss this movie. It's a mandatory must watch movie. That's it. Tata. Bye bye.